హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆలు ఫ్రై చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కచ్చాపచ్చా దంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. దాంట్లోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి గోలిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఉంటేనే ఆలు ఫ్రైలో టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేయాలి. అంతే, రెడీ ఆలు ఫ్రై. ఇది రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది.